ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమీ కారు అని ఎప్పుడూ మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోయిన మనిషి తిరిగి వస్తాడని ఏ నమ్మకంతో ఎదురు చూసావమ్మా? నువ్వెందుకమ్మా తలదించుకుంటావు? తలెత్తుకొని తిరిగేలా చెయ్యాలని నీకోసం బ్రతికే నేనున్నానమ్మా. ఎన్నిసార్లు మోసపోతావమ్మా? వయసు పెరిగితే అనుభవం పెరుగుతుందంటారు. ఒకసారి అతను చేసిన మోసానికి 21 ఏళ్ళు వచ్చాయి. ఇంకా అతన్ని ఎలా నమ్మావు? చిన్నప్పుడు నువ్వే ఒక తేలు కథ చెప్పావు, గుర్తుందా? ఒక ముని నదిలో దిగి సంధ్యావందనం చేస్తుంటే అతనికి నీళ్లలో మునిగిపోతున్న ఒక తేలు కనిపించింది. అయ్యో అని దాన్ని చేతులతో తీశాడు. అది ఆ మునిని కుట్టి నీళ్ళల్లో పడింది. మళ్ళీ తీశాడు, మళ్ళీ కుట్టింది, మళ్ళీ తీశాడు, మళ్ళీ కుట్టింది. అలా కాపాడాలని ఆయన తీస్తున్న ప్రతిసారి కుడుతూనే ఉంది. దానికి తెలిసింది అదే కదా. ఆ బుద్ధి మారదని నువ్వు చెప్పిందే. ఆ తేలుకి ఆయనకి పెద్ద తేడా లేదమ్మా. నువ్వు నమ్మిన ప్రతిసారి అతను మోసం చేస్తూనే ఉంటాడు. ఎందుకమ్మా ఆయన ఒకడున్నాడని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటావు? భర్త కాబట్టి. కట్టుకున్న భర్త కాబట్టి నమ్మారు. వద్దు అని మీరెలా చెప్తారు? హేయ్, మధ్యలో నువ్వు మాట్లాడుకో. మరి మీరు మాట్లాడుతూ ఉంటే వింటూ ఉండాలా? నీకు సంబంధం లేని విషయం ఇది. ఆంటీకి సంబంధించిన విషయం అంటే నాకు సంబంధించిందే నేను ఫీల్ అవుతాను. నేను మా అమ్మతో మాట్లాడుతున్నాను. నేను మా ఆంటీ తరపున మాట్లాడుతున్నాను. నాకు కోపం వస్తే మంచివాడిని కాదు చెప్తున్నా. నాకు కోపం రప్పిస్తే నేను మంచిదాన్నే కాదు. అసలు అతను ఏం చేశాడో నీకు తెలుసా? ఆయన ఏం చేశారో నాకు తెలీదు. ఆయన కోసం ఆంటీ బాధపడుతున్నారని నాకు తెలుసు. మా అమ్మ బాధని ఎలా తీర్చాలో నాకు తెలుసు. యు స్టే అవుట్ ఆఫ్ ఇట్. తెలిస్తే ఆంటీతో మాట్లాడరు, నేరుగా వెళ్ళి ఆయనతో మాట్లాడతారు. ఆయనతో మాట్లాడమా? అది ఈ జన్మకి జరగదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.